కన్నప్ప మూవీ చూసుకుంటే కానీ మంచు విష్ణు కెరీర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. అంటే ఇంతవరకు ఎన్నో సినిమాలు తీసినా సరే ఇంత అవుట్పుట్ ఇంత యాక్టింగ్ ఉన్న స్కోప్ అనేది మంచు విష్ణుకు రాలేదు. ఇది బెస్ట్ తన కెరీర్లోనే బెస్ట్ అవుట్పుట్. ఓపెనింగ్స్ కూడా బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. అంటే రీజన్ శివ కావచ్చు, లార్డ్ శివ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ కూడా దీంతో సాధ్యం. సినిమా కూడా అనేది రొమాన్స్ అంటే జస్ట్ ఒక 2 రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి. కొన్ని అన్వాంటెడ్ సీన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్లో చాలా మైనస్ ఉంది. సినిమా అసలు ఫస్ట్ హాఫ్లో మాత్రం 90% మైనస్సే ఉంది. అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేస్తే ఇప్పుడు 3 hours సినిమా అన్నారు కదా, జస్ట్ వర్త్ వాచబుల్ అంటే లాస్ట్ 1 hour మాత్రమే. ఆ లాస్ట్ 1 hourలో కూడా ఒక ½ hour ప్రభాస్ తీసుకుంటే ఇంకో ½ hour సినిమాని లీడ్ చేయడానికి విష్ణు తీసుకున్నాడు. ఈ ½ hour ప్రభాస్ వచ్చినప్పుడు మాత్రం మొత్తం గూస్ బంప్ సీన్స్. అంటే విష్ణుని ఒక నాస్తికుడుగా ఉన్న ఒక హీరోని ఒక శివుడు భక్తుడుగా ఎలా మార్చాడు ప్రభాసే మార్చడం. ఇచ్చిన మోటివేషన్ ఎలా ఇచ్చాడే ఇవ్వడానికి మాత్రమే ప్రభాస్ని ఇక్కడ 20 minutes ఉపయోగించుకున్నారు. చాలా గూస్ బంప్ సీన్ మాత్రం ప్రభాస్ ఉన్నప్పుడు ప్రభాస్కి మోహన్ బాబుకి మధ్య సంఘర్షణ కానీ, ప్రభాస్కి విష్ణుకి మధ్య జరిగిన సంభాషణ కానీ చాలా గూస్ బంప్స్ తెప్పించినాయి. అంటే శివుడు క్యారెక్టరైజేషన్ అందరికీ తనంతగా ఇచ్చేసాడు అనిపించింది. అంటే మోహన్ లాల్కి ఒక్కడికే చాలా తక్కువ పాత్ర ఇచ్చారనిపించింది. మోహన్ బాబు కానీ ప్రభాస్ కానీ ఉన్నంతలో చాలా క్యారెక్టర్ బెస్ట్ ఇచ్చారు. మోహన్ లాల్కి మాత్రం చాలా తక్కువ ఇచ్చారు. ఒక 2 to 3 minutes కన్నా ఎక్కువ ఇవ్వలేదు మోహన్ లాల్కి. జస్ట్ ఒక ఇండస్ట్రీ నుంచి ఒకరు రావాలి, దాని తరపున అందులో భాగంగానే మోహన్ లాల్కి ఇచ్చారనిపించింది తప్పితే మోహన్ లాల్కి కెరీర్ బెస్ట్ అనిపించదు. ఇది ఓవరాల్గా మీరు మైథలాజికల్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం బెటర్ టు వాచ్. మిగతా పీపుల్ మాత్రం బెటర్ టు స్కిప్ అండి. పోయింది అసలుకి రీసెంట్గా 1 నెల నుంచి చూస్తుంటే హత్యలు, మొగుల్ని చంపేయడాలు, వాళ్ళ మీద దాడులు ఇవన్నీ. అటువంటి వాళ్ళు దయచేసి ఈ సినిమా చూసి కొంచెమన్నా జ్ఞానం పెంచుకోండి, భక్తిపరంగా కొంచెమన్నా మారండి అనేది ఒకటే చెప్తా ఉన్నాను. దయచేసి ట్రోల్ చేయొద్దు, ఎవరినన్నా ట్రోల్ చేయండి. దయచేసి దేవుడు శివభక్తి మనం శివరాత్రి ఎంత గొప్పగా జరుపుకుంటామో అటువంటి సినిమా చాలా బాగా చూపించారు. శివరాత్రి ఎపిసోడ్ ఈ సినిమాలో ఉందన్నమాట, చాలా అద్భుతంగా చూపించారు. దయచేసి ఈ సినిమాను మాత్రం ట్రోల్ చేయొద్దు, ఎందుకంటే ఎవరితోన్నా పెట్టుకోండి, శివుడితో మాత్రం పెట్టుకోవద్దు. అదే చెప్తా ఉన్నాను. రొమాన్స్ అంటే అతనికి ఇది తన్నుడు అనే క్యారెక్టర్ ఏంటంటే పెళ్ళైన తర్వాత అతను మారుతాడు. పెళ్ళైన తర్వాత శివుడిని ఆవలింగనం చేసుకుంటాడు అనమాట. అసలు పెళ్లికి ముందు పెళ్ళైన తర్వాత కూడా అసలు దేవుడు అంటే నమ్మడనమాట. అటువంటి అనే మంచు విష్ణు వ్యక్తి ఎలా నమ్మాడు, ఆ రాయి అనే వ్యక్తి ఆ రాయికి ఎలా కనెక్ట్ అయ్యాడు, లాస్ట్కి ఆ భక్తికి దాటిపోయి తన కళ్ళు కూడా పీకిచ్చేస్తాడు అనమాట. అటువంటి స్టేజ్లో ఉంటుందన్నమాట సినిమా. రొమాన్స్ తర్వాత అతను రికగ్నైజేషన్ అవుతాడనమాట, రియలైజేషన్, ఓహో దేవుడు అంటే ఇలా ఉంటాడనేది. అది తెలుసుకున్న తర్వాత అతను వేరే లెవెల్లో ఉంటుంది. దాని తర్వాత రొమాన్స్ అనేది ఎక్కడ లేదన్న. క్యారెక్టర్ డిజైన్ చాలా బాగుందన్న. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుండేది. సప్తగిరి క్యారెక్టర్ కానీ, అలాగే మన మోహన్ లాల్కి మనకి మంచు విష్ణు అన్నకి అర్జున అనే ఒక ఇది త్రతయుగంలో చూపిస్తారనమాట. అదైతే చాలా బాగుంది. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ కానీ శివుడి క్యారెక్టర్ అంటే ఇంకా కొంచెం గెటప్ కొద్దిగా కొంచెం చూడగానే భయపడేటట్టుగా చేస్తుంటే బాగుండు. ఓవరాల్గా అయితే సినిమా బాగుందన్న. ప్రభాస్ భారీ క్యాస్టింగ్నే ప్రిపేర్ చేశారు ఆర్టిస్టులు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మోహన్ లాల్ గారి క్యారెక్టరు, ఎండ్ 30 minutes ప్రభాస్ గారి క్యారెక్టరు, ఈ రెండే బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. బట్ ఏంటంటే కామన్ మూవీస్కి చెప్పాల్సిన రివ్యూ వేరే ఉంటుంది. ఇలాంటి భక్తి సినిమాలకి చెప్పాలంటే కనుక పరమశివుడే ఈ కథ వీళ్ళతో చేయించాడని చెప్పచ్చు. అంటే అందరు ఆర్టిస్టులకి బ్లెస్సింగ్స్ ఉన్నట్టు. అంటే డైలాగ్స్ తక్కువ ఉంటాయి, మూర్ఖత్వాన్ని స్మూత్గా మనకు ఎక్స్ప్లెయిన్ ఎలా తీసుకోవాలనేది ఒక సహనంతో. అంటే 2 generations రివ్యూ చేశారు. అర్జున్ని రివ్యూ చేశారు, ఈ తిమ్మడు రివ్యూ చేశారు. ఈ కన్నప్ప అనే టైటిల్కి ఈ 3వ లీడ్ కూడా బాగా అద్భుతంగా చూపించారు. వాస్తవంగా చెప్పాలంటే శివుణ్ణి మనం ఏదో డామినేట్ చేస్తామని కాదు, నిజమైన శివుణ్ణి ఎవరు చూడలేరు. బట్ చూసే విధానంగా వెండి తెర మీద ఆ లుక్ అనేది బాగుంది. బట్ అక్షయ్ కుమార్ గారి కన్నా చిరంజీవి గారు చేస్తే బాగుంటుందని నా ఐడియా. 100%